ఎదురుదాడి చేసి ఒక గౌరవ సభ్యుని 2 దినాలు సస్పెండ్ చేయడం అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ ఇవాళ జయప్రకాష్ నారాయణ కూడా వాళ్ళకెప్పుడు ఒత్తాసు పలికే జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇది తప్పు, ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాటలు వాపసు తీసుకోలే, రికార్డులకు వెళ్ళి తొలగించాలని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కూడా మాట్లాడిన ప్రతి పక్షం కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టిన తర్వాత కూడా విత్డ్రా చేసుకోకపోవడం, ఆయన మీద సస్పెన్షన్, కనీసం ముఖ్యమంత్రి ఆయన ఉండేది కదా అంటే రేపటి నుండి ఎవరైనా కూడా మాట్లాడొచ్చునా ఈ ప్రభుత్వం దొంగలేక ఈ ముఖ్యమంత్రి రౌడీయిజం చేస్తున్నట్టుగా అంటే ఆపాదించుకుంటూ మాట్లాడొచ్చునా? అది గౌరవమా? అది అలౌ చేస్తాడా స్పీకర్? ఏదో నేను తప్పు చేయలేదని అంటా ఉన్నాడు కదా, ఏం రౌడీజం ఉందంటే ఈరోజు మాట్లాడిన దాంట్లో లాస్ట్కి ఏమన్నాడు మా సభ్యుడు? ఒకటే చెప్పినాడు, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ కోర్టులో ఎన్ని కేసులు నడిచినాయి, ఇలా అవి తేల్చుకుందాం అన్నాడు. కానీ బయటికి తేల్చుకుందామన్నది కాదు. ఇలా ఎవరెవరు అంటే మీ రాజకీయ చరిత్ర ఏంది, మా రాజకీయ చరిత్ర ఏంది అని చెప్పాను. అంటే ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారి సంగతి ఇలా కొత్తగా తెలుసా? వాళ్ళ సెక్రటరియట్లో ఆయన మీద కాల్పులు జరిగినాయి, ఎందుకు జరిగినాయి? ఏమి అది అంటే దేనికి సంకేతం? అది మేము అంటే మా రాజశేఖర రెడ్డి గారిని ఇలా నువ్వు ఒక రౌడీలాగా ఉన్నావు కాబట్టి వచ్చి కాల్చినారని అంటే మేమేమో ఎప్పుడు అనలేదే అట్లా. ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఉందాక సభ నడిపియమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కరువు మీద ఎందుకు చర్చ రాలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఆకలి అవుతుంది? ఎందుకు వీళ్ళు అట్లీస్ట్ మా భోజనం మేము తెచ్చుకొని కూర్చుంటామయ్యా సభలో? స్పీకర్ గారికి మొట్టమొదటి చెప్పినాం, మేము పొడిగించమని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇలా ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు చర్చించాలి అని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన లేదు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఇష్టమే లేదు. ప్రజల సమస్యలు చర్చకు రాకూడదు, ఎందుకంటే అసమర్థ ప్రభుత్వం ఇది. అరే గడ్డి దొరక పశువులు చచ్చిపోతున్నావయ్యా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, మొత్తం పంటలు ఎండిపోయి మంచినీళ్ళు దొరకక ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయా? ఆనాడు మేము కట్టిన తొట్లు ఎత్తిన పశువుల కోసం దాంట్లో రిపేర్ చేయాల్సిన అవసరం ఉందయ్యా? కరెంటు సక్రమంగా రాక పంటలు మొత్తం ఎండిపోయేటువంటి దుస్థితి వచ్చింది ఈ రాష్ట్రం లోపల. ఇంతకంటే ఇంకా ముఖ్యమైన అంశం ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది తక్షణం ఇప్పటికే కూడా ఈ ధోరణి మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీని ఇలా మేము ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అక్రమ సస్పెన్షన్లు వచ్చినా ఇలా మేము ఇక్కడ సభలో అంటే మేము కూర్చున్నది ఎందుకు, సజావుగా నడుపుకున్నది ఎందుకంటే ప్రజల సమస్యల కోసం, ప్రజల కోసం ఈరోజు ఈ అవమానాలు భరించడం, ఈ సస్పెన్షన్లు భరించడం అది అర్థం చేసుకోవాలి. అదేదో మా అసమర్థత అనుకుంటే ఇది మంచిది కాదు. ఈ కాంగ్రెస్ పార్టీకి మంచి కూడా అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు చర్చకు రావాలి. ఇప్పుడు ఇకనైనా రేపైనా పూర్తి దినం పెట్టమని చెప్పండి, మళ్ళీ ఇంకో సమస్య రాకుండా, ఈ అక్రమ ప్రాజెక్టులు రాకుండా, లేకపోతే ఇంకా విద్యుత్ సమస్యలు కానీ ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రం లోపల. ఈరోజు ఇండ్ల లోపల అవినీతి ఉంది, ఇందిరమ్మ ఇండ్ల లోపల, ఇందిరమ్మ పెన్షన్ల అవినీతి ఉంది, ఉపాధి హామీల అవినీతి ఉంది, అడుగడుగున అవినీతి ఉంది. ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని చెప్పి అవి చర్చకు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. దీన్ని మేము జరగనీయం, ఇవన్నీ చర్చకు రావాల్సిందే అని చెప్పి మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పమని చెప్పండి, ఎందుకు రావు ఇవి? ఏం 30 దినాల సభ జరిగితే కూడా ఈ చర్చకు రాకపోతే ఇంకెందుక శాసనసభ? ఎందుకు ఈ శాసనసభ అని అడుగుతా ఉన్నాం. ఈ సమావేశాలు ఎందుకని అడుగుతా ఉన్నాం. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎందుకు తగిలేయాలని అడుగుతా ఉన్నాం. ఇలా అందుకోసం సభ సజావుగా నడవనియండి, మేము పూర్తి సహకారం ఇస్తాం. ఈ ప్రజల సమస్యల మీద చర్చించడానికి పూర్తిగా ప్రజలకు మేలు